వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక కింద ఉన్నటువంటి ఒక నినాదం ఇస్తాం, మీరందరూ నినాద అందరి నినాదం. ఇప్పటిదాకా మనం జై తెలంగాణ మాట మాత్రమే అందులో మాత్రం జరగలేదు, అవకాశం లేదు. ఆ నినాదం ఏంటంటే మనం దరిద్రం కొట్టుకోవడం, వేల సంవత్సరాలు తిరిగి ఏ కోపం లేదా. జై బీసీఎస్సీ తెలంగాణ, జై బీసీఎస్సీ తెలంగాణ, జై బీసీఎస్సీ తెలంగాణ. ఏదైనా తెలంగాణ అయితే మీకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. వికలాంగులకు చెప్పండి చేసి జై కాశీరా. ఈరోజు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయం రాజ్యాంగపై ఎవరి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల మాభూమి రథయాత్రని డాక్టర్ విశాఖపట్నం మహారాజ్ గారి నాయకత్వంలో పోయిన సంవత్సరం ప్రారంభమై ఆదిలాబాద్ పట్టణంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్తి చేసుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయినటువంటి జగిత్యాలలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈ మామూలు రథయాత్రలో మా బీసీఎస్సీ వర్గాలకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, 100 సంవత్సరాలుగా మనకు లేనటువంటి విద్య, మనకందరి వైద్యం, మనకు లేని ఉపాధి, మనకు లేనటువంటి భూమి, మనకు లేనటువంటి అధికారం, 100 సంవత్సరాలుగా వీటికి దూరమై బ్రతుకుతున్నటువంటి మన వర్గాలని సామాజికంగా చైతన్యం చేస్తూ వీళ్ళని రాజ్యాధికారం వైపు అడుగులు వేసేలాగా తయారు చేయాలి. 100 సంవత్సరాల నుంచి జరిగిన సమస్యలకి కారణమైనటువంటి శత్రువులను చూపెట్టాలి. ఆ సమస్యలను పరిష్కరించడం కోసం మనమే ఒక ముందు వేసి మన వర్గాలందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ మన ముందు వాడిపోయి ఆ సమస్యను మనమే పరిష్కరించాలి. ఎందుకంటే సమస్యను సృష్టించే వారి సమస్యను పరిష్కరించడం. కాబట్టి పరిష్కరించడంలో మన వర్గాలకు ఏ సమస్య వచ్చినా మనమే పరిష్కరించాలి అన్నటువంటి ఆలోచనతో 15 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఉద్యమం క్రమక్రమంగా అసలు 4 గంటల రూపాయలలో మారుతూ బీసీఎస్సీ జేఏసీ రూపంలో మరి 1,00,000 కిలోమీటర్ల మామూలు రథయాత్ర మన ముందుకు రావాలి. 4 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 4 కోట్ల అసెంబ్లీలోకి పోరు కమ్మా. 4 కోట్ల మంది అసెంబ్లీలోకి పోతారా? పోరు కదా. 4 కోట్ల మంది తరఫున ఒక 100 మంది పోతారు.
మరి నీ సాకలైన ఏడి సాకలోళ్ళ గురించి మాట్లాడడానికి అసెంబ్లీలో? నీ సాకలైన ఏడి అసెంబ్లీలో తెలంగాణ గడ్డ మీద ఉన్న 5 లక్షల మంది పైన ఉన్న సాకలోళ్ళ గురించి మాట్లాడడానికి సాకలి ప్రతినిధి ఏడు ఎమ్మెల్యే అసెంబ్లీలో లేడు. కుమ్మరాయనేడి అసెంబ్లీలో లేడు. మేదరాయనేడి అసెంబ్లీలో లేడు. మేదరాయన లేడు, కుమ్మరాయన లేడు, చాకలాయన లేడు, మంగళాయన లేడు. ఎందుకు లేరు? వెలమారెడ్లు ఎమ్మెల్యేలు కాబట్టి మనల్ని రానేది. అట్లా అమ్మ 120 కులాలుంటే బీసీలలో 100 కులాల నుంచి ఒక్కడ ఎమ్మెల్యే లేడమ్మా అసెంబ్లీలో. దొరలు, రెడ్డి దొరలు, వెలమ దొరలు, కరణం దొరలు, అగ్రకుల దొరల భూస్వామ్యాల కింద నలిగిపోయిందమ్మా జగిత్యాల. అందుకనే ఇక్కడ భూస్వాముల మీద తిరుగుబాటుకి నక్సలైట్ ఉద్యమం వచ్చింది. జగిత్యాల జైత్రయాత్ర వచ్చింది. మావోయిస్టు పార్టీగా దాన్ని కొనసాగింపుగా జరిగింది. కానీ మావోయిస్టు పార్టీ సమాధానం ఇవ్వలేదమ్మా. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణమైన సమాధానం ఇవ్వలే. జగిత్యాల జైత్రయాత్ర సంపూర్ణమైన సమాధానం ఇవ్వలే. అది సామాజిక న్యాయం చెప్పలేదు, భారత రాజ్యాంగ విలువల్ని బోధించలేదు, మన యొక్క నాయకత్వంలోకి తీసుకోలేదు. మనందరం కమ్యూనిస్టు పార్టీ, మావోయిస్టు పార్టీ, నక్సలైట్ మూవ్మెంట్ జగిత్యాల జైత్రయాత్రలోకి పోయి అక్కడ బలైపోయాం. కానీ మనకు అధికారం రాలేదు, మన చేతికి నాయకత్వం రాలేదమ్మా. అందుకనే మళ్ళా అవన్నీ విఫలమైనది కాబట్టే జగిత్యాలలో బీసీ ఎస్సీ ఎస్టీల జైత్రయాత్ర ప్రారంభమైందమ్మా ఈ రోజు నుంచి. అందుకనే ఈ రోజు ఇక్కడ జగిత్యాలలో మన రాజ్యం కోసం బాటలేయడానికి అంతే ఉంది. హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, ప్రజలకి భూమి లేదు, చేసుకోవడానికి ఉపాధి లేదు. మొత్తం జగిత్యాల ప్రాంతం అంతా దుబాయ్ని కట్టడానికి, తమ రక్తం చిందించడానికి దుబాయ్ మస్కట్కి 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి పోతున్నారమ్మా. ఇక్కడి నుంచి పెళ్లి కాగానే వెళ్ళిపోతున్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకోగానే ఇల్లు కట్టడానికో ఒక 4 లక్షల రూపాయలు సంపాదించడానికి దుబాయ్ పోయి రక్తం దారపోశారమ్మా. బొంబాయి కట్టింది జగిత్యాల ప్రజలు, దుబాయ్ కట్టింది జగిత్యాల ప్రజలు. ఏ ప్రజలు అన్నాడు దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయ్ అని కేసీఆర్? నీ వెలమదొరలు పోయి, నీ రెడ్డి దొరలు పోయి బొగ్గుబాయిలో పోయి బొగ్గు తీసిర్రా? నీ వెలమదొరలు పోయి దుబాయ్ని కట్టిర్రా? నీ వెలమదొరలు పోయి బొంబాయిని కట్టిర్రా? జగిత్యాల జిల్లా బీసీఎస్సీల రక్తంతో బొంబాయిని కట్టినాం, దుబాయ్ని కట్టినాం, బొగ్గుబాయిలో బొగ్గు తీసినాం, మా ప్రజలు తీసినాం. అలాంటి ఈ ప్రజల చేతిలోకి రాజ్యం రావాలి, భూమి రావాలి, సంపద రావాలి, ప్రతి గ్రామంలో హాస్పిటల్ రావాలి, ప్రతి గ్రామంలో మన బిడ్డలకు అద్భుతమైన అమెరికా లాంటి స్కూల్స్ రావాలి, అమెరికా లాంటి హాస్పిటల్, అమెరికా లాంటి స్కూలు, అందరికీ భూమి, అందరం చేసుకోవడానికి చేతి నిండా పని, అందరం శాంతి ప్రేమలతో బ్రతకడానికి కావలసినటువంటి ఒక మంచి శాంతి భద్రతలో రాజ్యం కావాలి. అది ఒకనాడు జగిత్యాల పట్టణంలో ధూళి కట్టాలి అవశేషాలు ఉన్న ఆ సమయంలో, ఆ సందర్భంలో ఒక గొప్ప రాజ్యం ఉంది. దాన్ని పునర్నిర్మించడానికి, సామ్రాట్ అశోకుడు కలలుగన్న రాజ్యాన్ని పునర్నిర్మించడానికి బీసీఎస్సీ ఎస్టీ చేసి జగిత్యాలలో ఇంత పెద్ద మా భూమి రథయాత్ర కార్యక్రమం తీసుకొని అనేక గ్రామాలకు వెళ్ళి సమస్యల్ని ప్రభుత్వానికి, ప్రపంచ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తూనే సామాజిక న్యాయం మన బీసీఎస్సీ ఎస్టీలకి రాజ్యం కోసం చాలా కాలంగా జగిత్యాల్లో రథయాత్ర చేస్తూ రేపు కొద్ది రోజుల్లో కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించబోతుందమ్మా. మనం పోరాటం చేసి వాళ్ళకు కావలసిన సమస్త రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు, అభివృద్ధి, అధికారం, సామాజిక న్యాయం ఇవన్నీ అమలు చేసే దిశగా ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీ చేసి నాయకత్వం మరి ఆ దిశగా పనిచేయాలని ఇక్కడున్న నాయకులు ఎన్ని సమస్యలు, ఎన్ని నిర్బంధాలు, పోలీసుల నుంచి, ఎమ్మెల్యే నుంచి ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఆ నిర్బంధాలను తట్టుకొని ఎదురు నిలబడి ఈ ప్రజల కోసం ఎంత యుద్ధమైనా చేసి ప్రజలకి కావలసిన సమస్త సమస్యల పరిష్కారం చేసి వాళ్ళని చల్లగా చూసే బాధ్యత బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకత్వం తీసుకుంటుందని వాగ్దానం చేస్తున్నామమ్మా ఈ సభ నుంచి. ఆ దిశగా ఈ ఉద్యమం ప్రయాణం చేస్తుందని పోలీసులు హృదయం మన వైపే ఉంది. పాపం పోలీసులతో మాట్లాడుతున్నారు, మనసు మన వైపే ఉంది. కానీ ఎమ్మెల్యే ఒత్తిడికి, పైనుంచి వచ్చే ఒత్తిడికి తట్టుకోలేక మన మీద నిర్బంధాలు పెడుతున్నారమ్మా. రేపు అధికారంలోకి మనం వస్తే ఆ పోలీసులు మన వైపు వస్తారమ్మా. ఏం లేదు, సింపుల్. మనం అధికారంలోకి వస్తే మనం చెప్పినట్టు వింటారు. అయినా మీకు అంతరాత్మ ఉంది, ఎన్ని నిర్బంధాలైనా తట్టుకొనేనా న్యాయం వైపు ఉండాలని పోలీసులు కూడా ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ ఉద్యమాన్ని మీ ప్రాంతంలో తెలంగాణ గడ్డ మీద మరింత ఉధృతం చేసి ఈ ఉద్యమాన్ని గొప్పగా
తీసుకొని పోయి ప్రజలందరి కోసం వాళ్ళ మంచి జీవితం కోసం పాటుపడాలని కోరుతూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.